ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्णा। श्रील प्रभुपाद की जय। భాగవతం, శ్రీమద్ భాగవతం ఈరోజు కొంతమంది భక్తుల వల్ల ఇళ్లలో శ్రీమద్ భాగవత ప్రతిష్టాపన జరిగింది. మామూలుగా మనం వింటుంటాం విగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు శ్రీమద్ భాగవతం ప్రతిష్టాపన జరిగింది. కాబట్టి భాగవతం గురించి మనం కొద్దిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు, సంహితాలు ఇవన్నీ ఎన్ని ఉన్నా భాగవత పురాణం అమల పురాణం అంటారు. ఏమంటారు భాగవత పురాణాన్ని? మలం. మిగతా పురాణాల్లో మలం అంటే, మలం అంటే ఏమిటి? వేస్ట్ అని కాదు, కొన్ని శుద్ధిగా ఉండవు, పూర్ణ శుద్ధిగా ఉండవు. అమల పురాణం అంటే భాగవత పురాణంలో ఏదైనా కానీ మలం అంటే ఎటువంటి దుర్గుణాలకు కానీ ఎటువంటి అంటే ఒక శుద్ధ భక్తిని బోధించే పురాణం. కాబట్టి దీని ఏమంటాం? అమల పురాణం అంటాం. శ్రీమద్ భాగవత పురాణం అమల పురాణం అంటే ఎటువంటి మలినాలు లేని పురాణం భాగవత పురాణం. వ్యాసదేవులు అన్ని పురాణాలు రాసిన తర్వాత, ఎన్నో వేదాలు ఉపనిషత్తులు రాసిన తర్వాత కూడా ఆయన ఆత్మతృప్తిగా ఉండదు. ఆయన ఆత్మతృప్తిగా లేనప్పుడు నారద ముని ఆయనకి ఉపదేశం చేస్తారు. శ్రీకృష్ణ భగవానుడి గురించి, ఆయన భక్తుల గురించి, భక్తి గురించి, వైకుంఠం గురించి వర్ణించలేదయ్యా నువ్వు, అందుకే నీ ఆత్మ తృప్తిగా లేదు. ఎప్పుడైతే నువ్వు ఆ భగవంతుని వర్ణిస్తావో ఆత్మ తృప్తిగా అవుతుంది. కాబట్టి భాగవత పురాణం అంటేనే భగవంతుడి యొక్క లీలలు. ఇక్కడ శ్రీమద్ భాగవతం మన భక్తులలో ప్రతిష్టాపన చేస్తున్నాం. ఎందుకంటే శ్రీమద్ భాగవతం ఉంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన గోపికలతో, ద్వారక రుక్మిణి, సత్యభామ, 16,108 భక్తులైన రాణులతో, మహాజనులైన గొప్ప గొప్ప భక్తులు ప్రహ్లాద, బ్రహ్మ, నారద, బలి, ప్రహ్లాద, జనక, సుఖదేవ, వ్యాసదేవ, భీష్మ, అంబరీష, ధ్రువ, లిస్ట్ పోతూనే ఉంటుంది. అంత గొప్ప మహాభక్తుల ఉపదేశాలన్నీ భాగవతంలో ఉన్నాయి. ఎవరి ఇంట్లో భాగవతం ఉంటుందో ఆ ఇంట్లో అన్ని దశావతారాలతో పుణ్యతీర్థాలు, గొప్ప మహాభక్తులు ఆ ఇంట్లో నిలవ ఉంటారు. కాబట్టి ఈ భాగవతానికి, ఈ భాగవతం మొదలయ్యింది 4 శ్లోకాలతో మొదలవుతుంది. శ్రీమద్ భాగవత పురాణం చతుశ్లోకం అంటాం. 4 శ్లోకాలతో మొదలైన భాగవతం కృష్ణ భగవానులు బ్రహ్మదేవుడి హృదయంలో ఆయన ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు 4 శ్లోకాలతో. బ్రహ్మదేవుడు ఆ జ్ఞానాన్ని నారదునికి, చతుర్కుమారులకి, పరమశివుడికి, ఇట్లా గొప్ప మహాభక్తుల ద్వారా ఆ 4 శ్లోకాలు ఏమవుతాయి? అలాగలాగా పెరుగుతూ వ్యాసదేవ, సుఖదేవ,
సౌనుక, సూత గోస్వామి వీళ్ళ ద్వారా 18,000 శ్లోకాలు అవుతాయి. అర్థమవుతుందా? 4 శ్లోకాలుతో మొదలైన భాగవతం 18,000 శ్లోకాలు అవుతాయి. కాబట్టి దీన్ని వ్యాసదేవుడు చివరగా రాసిన పురాణం ఇదే. దీని తర్వాత వ్యాసదేవుడు ఇంకేమీ రాయలేదు. ఇది కలియుగ వాళ్ళ కోసమే రాసేది. కాబట్టి ఈ భాగవతం యొక్క మహాత్మ్యం కూడా తెలుసుకోవాలి మనందరం కూడా. తుంగభద్ర నది కొన్ని లక్షల సంవత్సరాల ముందు, వేల సంవత్సరాలు అనుకోవచ్చు మీరు. తుంగభద్ర నది ఒడ్డున ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు ఆత్మదేవ. ఏం పేరు? ఆత్మదేవ. ఆ బ్రాహ్మణుడు అంటే పూజలు, విధానాలు, కర్మకాండ అన్నీ శుద్ధిగా, దానాలు అన్నీ చేసేవాడు. అతనికి ఒక భార్య ఉండేది. ఆవిడ పేరు దుందూలి. ఏం పేరు? దుందూలి. ఆవిడ మనస్సు అంతా కొద్దిగా క్రూరమైన మనస్సు, చాలా లోభమైన మనస్సు. దానాలు చేయడం కానీ, మంచిగా సాధువులతో ఉండడం కానీ, సాంగత్యంలో ఉండడం కానీ, సాధు సంఘ, హరిచింతన, హరిభక్తి ఇవేమి ఉండవు ఆవిడలో. క్రూరంగా ఉండేది ఆవిడ. ఆత్మదేవ ఏమో కొద్దిగా ఆధ్యాత్మికంగా ఉండేవాడు. సంపద వెలకట్టలేని సంపద. అంటే ఆయన ధనాన్ని వెలకట్టలేము కూడా, అంత సంపద. కానీ పిల్లలు లేరు. అనిపిస్తుంది కదా, సంపద ఉన్న తర్వాత ఇళ్లలో ఎవరన్నా కొద్దిగా పిల్లలు ఉంటే బాగుండే, ఆ సంపద అనుభవించడానికి కూడా కుటుంబం ఉండాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సహజం అది. ఆత్మదేవుడు కూడా ఏమనుకుంటారు, నాకు పిల్లలు ఉంటే బాగుండే, ఇంత ధనం నేను నా భార్య ఏం చేసుకోవాలి అని బాధపడుతూ మదనపడుతూ ఉంటాడు. ఆవిడకే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. పిల్లలంతా కూడా ఏదో తిన్నాము అనుభవించి చాలే జీవితం, మళ్ళీ పిల్లలంతా ఎందుకు భారం అనుకుంటుంది ఆవిడ. ఆత్మదేవుడేమో పిల్లలు ఉంటే బాగుండు, ఎందుకంటే మన కర్మలు చేసేదానికి ఒక పుత్రుడు కావాలి కదా. పుత్ర, పుత్ అనేది నరకంలో ఒక లోకం పేరు. దాని 26 రకాల నరకాలు ఉంటాయి. దానిలో పుత్ అనేది ఒక నరకం పేరు. పుత్ర అంటే ఎవరైతే ఆ నరకం నుంచి తల్లిదండ్రులు తప్పిస్తారో, రా అంటే విడుదల. పుత్ర అంటే ఎవరైతే ఆ నరకం నుంచి తల్లిదండ్రులు విడుదల చేస్తారో అందుకే పుత్ర అంటారు. అర్థమవుతుందా? మన ఇంగ్లీష్లో సన్ అంటాం. సన్ వల్ల ఉపయోగం ఏమిటి? ఆ సన్నో ఏ సన్నో అర్థం కాదు, అంతేనా? సన్ అంతే కదా. సన్ స్పెల్లింగ్ ఏమిటి? SON. ఇద్దరు సన్నే. అది ఇంగ్లీష్. అందుకే లాంగ్వేజ్ అంటే భయంకర లాంగ్వేజ్ అది. SUN సన్, SON సన్నే. సంస్కృతం అలా కాదు. పుత్ర, పుత్ అనే లోకాన్ని నుంచి విడుదల చేసే వాళ్ళు పుత్ర అని అంటారు. కాబట్టి అటువంటి పని చేయని వాళ్ళని పుత్ర అని అనలేం కూడా. ఊరికే బిడ్డలు పుట్టారంతే, కానీ ఆ ధర్మం చేయట్లేదు. పుత్రుడు ధర్మం చేయాలి. ఇతని ఆత్మదేవికి ఏమిటి? అయ్యో నాకు పిల్లలు లేరే, ఒకవేళ నేను నరకానికి వెళ్తే నన్ను రక్షించేది ఎవరు? ఇక్కడ జీవితం బాగానే కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చెప్పాను కదా, నరకానికి వెళ్ళే దారులు ఇప్పుడు అందంగానే ఉంటాయి. వైకుంఠం వెళ్ళే దారిలే కొద్దిగా ముళ్ళులు, రాళ్ళు, రప్పలు, అంత భయంకరంగా అనిపిస్తుంది దారి. అది చూసి చాలామంది దారిలో వెళ్ళరు. నరకానికి దారి అందంగా ఉంటుంది. నైస్గా వెళ్ళిపోవచ్చు యమలోకాన్ని. అట్లా నైస్ రోడ్ లాగా, బెంగళూరు రింగ్ రోడ్ లాగా ఫుల్గా రౌండ్ కొట్టి వెళ్ళిపోవచ్చు, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు యమలోకాన్ని. వైకుంఠం అంటే గల్లీలు తిరిగి బాబా మనం అలా కాదు. రాళ్ళు రప్పలు ఎండిపోయి ఉంటుంది, కరెక్టే. కానీ తర్వాత గమ్యం ఎలా ఉంటుంది? డెస్టినేషన్ ఎలా ఉంటుంది? గమ్యం వర్ణించలేం కూడా. కాబట్టి దారిని చూసి భయపడిపోకూడదు. దారిలో రాళ్ళు ఉన్నాయి, రప్పలు, ముళ్ళు ఉన్నాయని భయపడిపోకూడదు. గమ్యం చూసి, అది ఇన్స్పిరేషన్. అక్కడ ఉండాలి, దారి కాదు ఇన్స్పిరేషన్. అర్థమవుతుందా? రోడ్డు కాదు ఇన్స్పిరేషన్. మనం ఎక్కడికి వెళ్తున్నా అది ముఖ్యం కదా. వెళ్ళే దారి అందంగా ఉంటే సరిపోతుందా? వెళ్ళే దారి బాగా లేకపోయినా గమ్యం బాగుందండి. అందుకే కేదారినాథ్, గంగోత్రి, యమునోత్రి ఎందుకు వెళ్తారు? వెళ్ళే దారులు ఏమి అందంగా ఉంటాయా? కష్టం. కానీ గమ్యం వెళ్ళిన తర్వాత చూసాం,
అవేటి అనిపిస్తుంది, వైకుంఠం ఎలా అనిపిస్తుంది వర్ణించలేము కూడా. కాబట్టి ఆత్మదేవ అందుకే పిల్లలు కావాలి. ఎందుకంటే నా భవిష్యత్తు నా చేతిలో లేదు, ఏమవుతుందో ఆ భయం ఉండాలి, తెలుసుకోవాలి జీవితం అంటే. ఇక్కడ జీవితం కనపడుతుంది అందంగా, కానీ భవిష్యత్తు గురించి ఇక్కడ ఏదో మన చేతి తప్పుల నుంచి ఎవరు విడుదల చేస్తారు మనల్ని పిల్లలు లేకుండా అని అతని శోధ. ఇప్పుడు పిల్లలు ఉంటే విడుదలైపోతామా? ఎవరు? ఆ పిల్లల్లో కూడా ఆధ్యాత్మిక చింతన ఉండాలి, నారాయణ పరానులై ఉండాలి, విష్ణు భక్తి ఉండాలి వాళ్ళల్లో కూడా. ఆ భక్తియే విడుదల చేస్తుంది మిమ్మల్ని. లేదంటే వాళ్ళు అక్కడికి వస్తారు, అందరూ ఫ్యామిలీ అక్కడే ఉంటారు. ఇంకా కాబట్టి పిల్లలు ఉంటే సరిపోదు. ఆ పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక ఆచరణ, విష్ణు నామ ప్రచారణ, జపం ఇవన్నీ ఉండాలి వాళ్ళలో. వాళ్ళ క్యారెక్టర్ బాగుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. అర్థమవుతుందా? కాబట్టి క్యారెక్టర్ సంస్కారం ఉన్న పిల్లలు కనాలి. ఆత్మదేవుడికి ఏంటంటే పిల్లలే లేరు, నా తండ్రి గారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళందరికీ ఎలా శ్రద్ధ, భవిష్యత్తు భయంకరంగా ఉందని బాధపడుతూ ఉంటాడు. ఇంట్లో కూడా వాళ్ళ భార్య అంతా కూడా గొడవలు, మనసు విరిగిపోతుంది. ఏమిటి జీవితం అంతా అని. అంతే కదా, ఎక్కడ ధనం ఉంటుందో అక్కడ ధర్మం ఉండదు, విలువలు ఉండవు, చాలా కష్టం. ధనం ఎక్కువ ఉన్న చోట మనశ్శాంతి ఉండదు, భక్తి ఉన్న చోట మనశ్శాంతి ఉంటుంది. విదురుడికి ఏమీ లేదు, కానీ మనశ్శాంతిగా ఉండేవాడు. ధృతరాష్ట్రుడు చక్రవర్తి, మనశ్శాంతిగా ఉన్నాడా? ఒకరు నిద్రపోలా పాపం అతను. అర్థమైందా? దుర్యోధన ఉన్నప్పుడు నిద్రపోలా, వాడు పోయినా కూడా నిద్రపోలా, తలుచుకుంటూ నిద్రపోలా, ఉన్నప్పుడు వాడిని చూసి నిద్రపోలా. అంతే కదా, పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు చూసి నిద్ర రాదు, వీడు చేసిన ఘోరాలు ఏంట్రా బాబు అని. వెళ్ళిన తర్వాత ఘోరాలు చేసినా కూడా ఉంటే బాగుండే, ఇదే మాయ, అంతే, ఉంటే బాగుండే అనిపిస్తుంది మనకు. ఇక్కడ ఆత్మదేవ పిల్లలకు లేని బాధపడుతూ ఉంటే ఇంకా భార్య తట్టుకోలేక అడవిలోకి వెళ్ళిపోతాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలి జీవితం, ఇది ఒక ప్రశ్నార్థకం అయిపోతుంది అతనికి. అంటే జీవితం ఏమిటిది, నాకు పిల్లలు లేకుండా నా జీవితం వేస్ట్ అయిపోయింది. మన సంపద అన్నది సంపాదించాం, కానీ పిల్లలు లేని జీవితం, మనం నరకానికి వెళ్తామేమో. కొద్ది జ్ఞానం ఉంది కాబట్టి, ఆధ్యాత్మిక చింతన ఉంది కాబట్టి భవిష్యత్తు కనపడుతుంది. ఆ సమయంలో గొప్ప మహాభక్తుడు కనపడతారు అడవులు. అప్పుడు అతన్ని శరణుంది ఆత్మదేవుడు, అయ్యా నా జీవితం ఎలా ఉంది, నాకు ఒక బిడ్డని ప్రసాదించయ్యా అంటాడు. ఆ గొప్ప మహాభక్తుడు త్రికాల జ్ఞాని ఆత్మదేవ నుదుటి చూసి భవిష్యత్తు తెలిసిపోతుంది ఆయనకి. అయ్యా నీకు 7 జన్మల వరకు పిల్లలే లేరు, ఈ జన్మ కాదు, ఇంకా 7 జన్మల వరకు నీకు పిల్లలు లేరు. కాబట్టి దాన్ని వదిలేసి ఆధ్యాత్మిక వైపు నడువు, భగవంతుడినే బిడ్డ అనుకో, జీవితం అలాగే సాగించు. నీ జాతకంలో పిల్లలు లేరయ్యా, కానీ మనసు ఒప్పుకోదు. ఏమిటది, ఇవంతా వినడానికి బాగుందండి, నాకు కొడుకు కావాల్సిందే. నీ జాతకంలో లేదయ్యా అన్నా కూడా వినడు, ప్రాధేయపడతాడు, ఏడుస్తాడు, నాకు బిడ్డ కావాలి కావాలి కావాలని. అప్పుడు గొప్ప మహాభక్తి చెప్తాడు, నీకు బిడ్డ లేడు, కానీ విధికి నువ్వు విరుద్ధంగా వెళ్ళావంటే నీ జీవితం అంతా అస్తవ్యస్తమవుతుంది. ఒకవేళ బిడ్డ వచ్చినా అతని ద్వారా వచ్చే కష్టాలు తట్టుకునే శక్తి నీకు ఉండదు, ఆలోచించుకో, వద్దు అని అంటాడు. కానీ ఆత్మదేవుడు వినడు, నాకు కష్టాలు వచ్చినా పర్లేదండి, నాకు కొడుకు కావాల్సిందే అని ప్రాధేయపడతాడు. గొప్ప మహాభక్తులు ఏమిటంటే వాళ్ళ భగవంత్ శక్తి వాళ్ళు ఆవహించి ఉంటుంది కాబట్టి శక్తి ఆవేశ అవతార అంటారు గొప్ప మహాభక్తులని. వాళ్ళు కర్మను మార్చే శక్తి ఇద్దరికే ఉంటుంది, భగవంతుడికి, భగవంతుని హృదయంలో బంధించిన గొప్ప ఆచార్యులకి, వీళ్ళిద్దరికే కర్మను మార్చే శక్తి ఉంటుంది. మీరు ఏ దేవత ఆరాధన చేసినా మీ కర్మను మార్చుకోలేరు, కర్మను ఎవరు మార్చలేరు. నారాయణుడికి, నారాయణ పరాయణుడికి. నారాయణ పరాయణ అంటే నారాయణే సర్వస్వంగా జీవించే ఆచార్యులకు నారాయణుడు తప్ప ఎవరు విధిని మార్చే శక్తి ఎవరికి లేదు. కానీ గొప్ప మహాభక్తుడు
ఇతను చూసి జాలి పడతాడు. ఇతని భవిష్యత్తు భయంకరంగా ఉంది, పిల్లలు లేరు, కానీ అతను ప్రాధాయపడుతున్నాడే, వదలట్లేదు, నాకు మీరే దిక్కు స్వామి, లేదు చనిపోతాను, ఇంకా జీవితం వేస్ట్, ఇంకా అతని మీద తట్టుకోలేక సరే ఏం చేస్తామని మంత్రశక్తితో ఒక మంత్ర ఫలాన్ని ఇస్తాడు ఆత్మదేవుడికి. తుంగభద్ర నది అంటే ఎక్కడది? రాయలసీమ అంతా చూడు, ఇక్కడే జరిగింది, హిందూపూర్ జరిగి వచ్చేమో. అర్థమైందా? సో ఇప్పుడు ఏమైంది, ఆత్మదేవుడు ఆ పండు తీసుకొని అసలు ఆనందపడిపోతాడు. స్వామి ఎంతో నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేరు, అతని వయసు ఆల్రెడీ 50 సంవత్సరాల వయసు ఉంటుంది, పిల్లలు లేరు, నాకు ఇప్పుడు మీరు మహాభాగ్యం ఇచ్చారే అని ఆ మహామంత్ర ఫలాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య చేతిలో పెడతాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు ఒక పండు, ఒక గొప్ప మహాభక్తుడు ఆశీర్వదించాడు, ఈ పండు తిని నువ్వు ఒక సంవత్సరం రోజు ఒక పూటే భోజనం చేయమని చెప్పారు, ఒక నియమాలు ఉంటాయి అని చెప్తారు. పండు తినిన తర్వాత ఒక సంవత్సరం రోజులు ఒక పూటే భోజనం చేసి చెడు మాట్లాడకుండా, చెడు వినకుండా, చెడు చూడకుండా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ భగవంతుడి యొక్క సాంగత్యంలోనే ఉండాలి, గొప్ప మహా గుణాలు ఉన్న పిల్లలు పుట్టుతాడు. ఎందుకంటే ఆచార్యులు వాళ్ళ హృదయం హృదయం, కరుణా సింధు, కాబట్టి వాళ్ళు కర్మలో లేకపోయినా ఇవ్వచ్చే శక్తి వాళ్ళకు ఉంది. చూడండి, అంత ఆశీర్వదించి మంత్రఫలం ఇస్తాడు. వెళ్ళి అతను దుందువులకి ఇస్తాడు ఆత్మదేవ, ఈ మంత్రఫలం తిను, రోజు ఒక పూటే భోజనం చేయాలి అని. ఆవిడ మనం రోజు 3 పూటలు తినా సరిపోవట్లేదు, ఒక పూట ఏమిటి ఇది, మళ్ళీ పిల్లలు పుడితే అది గర్భం మోయాలి కూడా, మళ్ళీ 9 నెలలు అదోరు మోస్తారు, అది లోపల పెరిగిన తర్వాత శరీరం అంతా తినడం తగ్గిపోతుంది, అంతే కదా, వాంతులన్నీ వస్తాయి, ఇవన్నీ మనం ఎక్కడ భరిస్తూ ఉన్నారు బాబు, ఈ పిల్లల వద్దు, గోలా వద్దు, ఏవద్దు అని మనసులో అనుకుంటుంది. ఆత్మదేవుడేమో పాపం భార్యకి ఇచ్చామనుకుంటాడు, ఆవిడేమిటి, ఆవిడకి పిల్లలు ఇష్టంలా, పిల్లలు ఉంటే శరీరం మారిపోతుంది, ఆకలి తగ్గిపోతుందేమో, సరిగా తినలేమేమో, మళ్ళీ బిడ్డని మొయ్యాలి కదా, ఇవన్నీ ఈ బాధలు ఎవరు పడతారు, శారీరక బాధలని మనం భరించలేము, ఇవన్నీ మన బిడ్డలు ఏవద్దు అనే భావన ఆవిడ ఉంటుంది. కానీ ఆలోచన చేస్తుంది, భర్త ఇచ్చాడు కదా, మళ్ళీ గర్భం రాలేదంటే మళ్ళీ ఏడుస్తాడేమో, మళ్ళీ గొడవలు జరుగుతాయని ఏమనుకుంటుందంటే, సరే ఏదో ప్లాన్ చేద్దాం అని వాళ్ళ ఫ్రెండ్కి చెబుతుంది. అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ కలియుగంలో అందరికీ ఫ్రెండ్స్ దొరుకుతారు. ఇక్కడ సాధువులకు ఫ్రెండ్స్ దొరుకుతారు, దుర్మార్గులకు ఫ్రెండ్స్ దొరుకుతారు, మడ్డ చేయడానికి ఫ్రెండ్స్ దొరుకుతారు, సత్సంగాలకి ఫ్రెండ్స్ దొరుకుతారు. కలియుగం అన్నీ ఏర్పాటు చేస్తుంది, టెన్షన్ అవసరం లేదు మనకు, మన ఏ స్వభావం అంటే స్వభావం కలుస్తారు ఇక్కడ కలియుగంలో. ఏమైంది, ఆడుకో ఫ్రెండ్ దొరికింది, ఏంది పరిస్థితి అంటే మోసం చేద్దాం ఆయన్ని, ఏముందిలే చూడండి సలహాలు ఎలా ఇస్తారు, మోసం చేసే మీ ఆయన్ని ఎలా మోసం చేయాలి, గర్భం ఎలా మోసం చేయాలి తెలిసిపోతుందేమో కదా, అవంతా నేను చూసుకుంటాను, భయపడద్దు, ప్లాన్లు ఇస్తాను ఎలా చేయాలో, సరే అవన్నీ చేస్తే బాగానే ఉంది, బిడ్డ ఎలా తెచ్చుకోవాలని, మళ్ళీ పొట్ట అంటే మేనేజ్ చేస్తావు, గర్భం మేనేజ్ చేస్తావు, బిడ్డ ఎలాగా, అది కూడా దారి వస్తుందిలే అని మాట్లాడే సమయం కొద్ది రోజుల తర్వాత దుందులి వాళ్ళ చెల్లి వస్తుంది అక్కడిని చూడడానికి. దుందులి వాళ్ళ చెల్లి గర్భవతి, వాళ్ళకి కేవలం ధనం మీద ఆశ. దుందులి పరిస్థితి చూసి, అక్క నువ్వేం బాధపడతా, నా బిడ్డ నీకు ఇచ్చేస్తా, మాకు ధనం ఇవ్వు. అర్థమవుతుందా, ధనం ఇస్తే చాలు, మా ఆయన కూడా ధనాన్ని బిడ్డను అమ్మేయమంటాడు, పర్లేదు, ఆయన మహానుభావుడు కదా, కలియుగం అంతే కదా, బిడ్డలు అమ్ముకునే ఏమని డబ్బులు వస్తే చాలా రా బాబు అనుకుంటాం కదా, ఇప్పుడు అంతే కదా, సరోగేసి IVF ట్రీట్మెంట్ చాలా చూస్తారు బయట, ట్రీట్మెంట్ అన్నీ కూడా ఎవరో గర్భం, ఎవరో మోసం, ఎవరో కంటారు, ఎవరో పెంచుతారు. అర్థమవుతుందా, తెలుసా మీకు, ఇవన్నీ వినుంటారు కదా మీరు, మీ కాలం లేవనుకోండి, ఈ కాలం చాలా ఉన్నాయి. ఎవరో గర్భం, ఎవరో మోస్తారు, మోసినందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఆవిడ కానీ బిడ్డనిస్తుంది, అంతేనా. 9 నెలలు దుందులిలాగా ఏ మొయ్యాల్సిన అవసరం లేదు, హ్యాపీగా వేరే వాళ్ళు కానీ మా చేతిలో పెడతారు. మన అమ్మ వాడు ఎట్లా బాగుంటుంది నీ పైన, వాడేమైనా పెంచావా, వాడికైనా బొవ్వు పెట్టావా, 9 నెలలు లోపల మోసావా, ఎలా ఇది ప్రేమ పడుతుంది వాడికి, ఎందుకంటే ఇది ఎమోషనల్ కనెక్షన్. ఇది గర్భం అంటే ఏదో వేరే గర్భంలో పెట్టడం, టెస్ట్ ట్యూబ్లో పెట్టడం, ఇది పెట్టడం కాదు. ఇక్కడ తల్లి ఎమోషన్స్ ఆ బిడ్డకి వెళ్తాయి, తల్లి ఆలోచనలు బిడ్డకి వెళ్తాయి, తల్లి భావన బిడ్డకి వెళ్తుంది. అదే భాగవతం చెప్తుంది 7వ స్కందంలో. ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు
నారదుడు చెప్పేది ఏమవుతుంది, ఆ భామలంతా ప్రహ్లాదుల తల్లి పేరేమిటి, కయాదు. ఆవిడ వింటుంటే లోపల ప్రహ్లాదుడికి ఆ జ్ఞానం వెళ్తూ ప్రహ్లాదు వింటుంటాడు. అలాగా గొప్ప మహాభక్తుడు అవుతాడు. ఇది పెద్ద సైన్స్ ఇది. అంతే మన గర్భం వేరే వాళ్ళకి పెట్టేసి వేరే వాళ్ళతో కనేసి ఏంది ఇవంతా ఘోరాలన్నీ కూడా. అందుకే ఆ బిడ్డలు ఎమోషనల్ కనెక్షన్ ఉండే వాళ్ళకంతా. ఎందుకంటే శరీరం షేప్ మిస్ కాకూడదని. అర్థమవుతుందా? చాలామంది సినిమాలు ఎక్కువ చేస్తుంటారు ఇట్లా. సినిమాలు యాక్ట్ చేయడానికి కొన్ని వాళ్ళు స్వయంగా మోయడం ఇబ్బంది అయ్యి కూడా బయట అందరూ ఇప్పుడు మధ్య అలాగే తయారవుతున్నారు. ఎలా వస్తుంది ఎమోషన్? తల్లి పాలే లేకుండా ఎమోషన్ ఏముంటుంది, బంధం ఏముంది అక్కడ? దుందులు చూడండి, అప్పట్లోనే ఈ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మనకు ఆశ్చర్యపడే అవసరం, కలియుగంలో ఉండడం సహజమే. ఇది షాకింగ్ అనిపించలే మాకు. బాగా చదివితే మనకు షాకింగ్ అనిపించదు. ఎప్పుడో వినేస్తుంది ఇవన్నీ కూడా, ఈ ఘోరాలన్నీ. ఇప్పుడు ఏమైంది, దుందులి బాగానే మంచి డీల్ ఇది అని మంచి డబ్బులు అరేంజ్ చేస్తుంది చెల్లికి. ఆ చెల్లి కూడా ఎట్లా కొట్లా ప్రెగ్నెంట్ మేనేజ్ చేసి, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు మీరు అడుగుతారు కదా, నీ బిడ్డ ఎక్కడ అంటే, మా అత్తగారే చెప్తాను, మిస్గారే చెప్పేస్తానులే. మా అత్తగారు ఏం చెప్తాను, మిస్గారే చెప్పింది అత్త, ఆవిడ మేనేజ్ చేస్తాను అని, డోంట్ వరీ. చూడండి ఎలా, ఎంత స్మార్ట్ అంత ఆ కాలంలోనే. సో ఇంకేదో హస్బెండ్ పక్కన నుండి ఏదైనా సాధించవచ్చు కదా. అలాగే ప్లాన్ చేస్తారు. ఫైనల్లీ బిడ్డ దుందులి చెల్లెల ద్వారా బిడ్డ వచ్చేస్తుంది. అందరూ దుందులి ఆర్టిఫిషియల్గా ఇట్లా గర్భం వచ్చినట్టుగా మేనేజ్ చేస్తుంది, లోపల అవన్నీ పెట్టుకొని అలాగా సడన్గా వచ్చేసి బిడ్డ పుట్టేసిందండి. బా ఆత్మతో ఆనందపడిపోతాడు. బా ఏ మహా ఎంత నాకు ఎంత ఇబ్బంది పడ్డావు నువ్వు, బిడ్డ మంచి బిడ్డను ప్రసాదించావు అని అనుకుంటాడు. దుందులి మంత్ర పండు ఇస్తాడు కదా ఆత్మదేవుడు. ఆ దుందులు ఏం చేస్తుంది, ఈ పండు మనం ఎక్కడ తింటాం అనుకుంటుంది కదా, వెళ్ళి వాళ్ళ ఇంట్లో గోవు ఉంటుంది, ఆ గోవుకి పెట్టేస్తుంది పండు. అర్థమైందా? ఆవుకు పెట్టేస్తుంది, నువ్వు తినేసే పండు అని. ఏమవుతుంది, ఇక్కడేమో దుందులి బిడ్డను కంటుంది, కానీ నేను పాలు ఇవ్వలేనండి, పాలు రావట్లేదండి, ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి, మా చెల్లెలకి పాలు వస్తుంది. పాపం ఆత్మదేవుడు నమ్ముతాడు, పాపం ఏదో ఫిజికల్ సమస్య ఏమోలే పాలు రావట్లేదు అంటుంది. ఎట్లాగో బిడ్డకి పాలు ఇవ్వాలి కదా, పాలు కావాలి, ఎవరెవరు పాలు ఇస్తే ఏమిటి, అంతే కదా. ఈ మధ్య చాలామంది కూడా చేస్తున్నారు, వాళ్ళకి పాలు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఫ్రీజ్ చేసి ఫ్రీజర్లో పెట్టి కొంతమంది వేరే వాళ్ళకి ఇస్తున్నారు, కొంత అమ్ముతున్నారు, కొంత ఫ్రీగా ఇస్తున్నారు కూడా. అమెరికాలో పెద్ద వ్యాపారం ఇది. పాలు లేని వాళ్ళకి ఇది తల్లి పాలు కావాలని, ఎవరో పాలు ఎవరో తాగి ఏంది జీవితం అంతా ఇది. దుందులు అప్పుడే ఇట్లా ప్లాన్ చేసింది, వాళ్ళ చెల్లెలు పాలు ఇచ్చేస్తుంది, ఇంకా ఆమె బిడ్డే కదా. సంవత్సరం తర్వాత ఏమవుతుంది, ఆవుకు బిడ్డ పుడుతుంది. ఆవుకి ఎవరు పెడతారు, ఆవుకు పుట్టే బిడ్డ ఏమిటి, మనిషి. ఎందుకంటే గొప్ప మహాభక్తుడు ఇచ్చిన ఫలం కదా అది. అది ఎవరు తిన్నా బిడ్డ పుట్టాల్సిందే, అది ఆవు అయినా మనిషి అయినా జంతువు అయినా పక్షి అయినా, ఆ మంత్ర శక్తి అది. ఆవు ఏం చేస్తుంది, బిడ్డను కంటుంది. ఆ బిడ్డ ఎంత అందంగా ఉంటాడంటే అతని చెవులు ఆవుల చెవులాగా ఉంటాయి. అందుకే అతని పేరేమిటి, గోకర్ణ. ఏం పేరు, అతని పేరు గోకర్ణ. ఇక్కడ దుందులికి కొడుకు పుడతాడు, వాడు అతి మహాభయంకరుడు. అంతకు ఇన్ని ఘోరాలు చేసేవాడని ప్రహ్లాదుడు అవుతాడా? వాడు పుట్టినప్పటి నుంచే వాడు అలవాట్లు, వాడు పద్ధతి, ఆత్మదేవుడి తలబట్టుకుంటాడు. వీడు ఇలాంటి పుట్టాడు ఎందురా బాబు, వీడు ఎక్కడో మిస్ఫైర్ అయిందే, ఎక్కడో దెబ్బతినేవా మనం అని డౌట్ వస్తుంది. గోవుకి బిడ్డ పుట్టడం ఏంది, ఇక్కడ నా భార్యకి ఇలాంటి పుట్టడం ఏంది. ఆ పక్క గోకర్ణ ఒక సాధువులాగా ప్రహ్లాదులాగా భగవద్ జ్ఞానం నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుంది, తపన ఉంటుంది. అన్నీ ఆ పిల్లవాడేమో అన్ని దైవగుణాలు కనపడుతుంటాయి, ఆత్మతో బిడ్డకేమో రాక్షస గుణాలు కనబడుతుంటాయి. ఇతనికి అర్థం కాదు ఎక్కడ ఏం జరిగింది ఇది. ఆవుకు బిడ్డ పుట్టని ఊరందరూ వచ్చేస్తారు, ఆవుకు బిడ్డ పుట్టడం ఏంటని, మనిషి పుట్టడం ఏంటి అని. అలాగా అంత ప్రచారం అయిపోయింది. గోకర్ణ ఆ గోవు అంత ఫేమస్ అయిపోతారు. అతను గోకర్ణ కూడా ఇంకేం చేస్తాడంటే ఆత్మదేవ అతనే పెంచుతాడు. ఇంకా ఆవు పెంచలేదు కదా పిల్లవాడిని, ఇంకా ఆత్మను అతను కూడా పెంచుతాడు. ఈ పక్క ఏమో దుందులి కొడుకు, వాడి పేరు దుందులిక, వాడు ఇంకా భయంకరంగా తయారవుతాడు. వాడేం చేస్తాడు, డబ్బులు దొంగిలించడం, చిన్నప్పటి నుంచే ఇంట్లో దొంగిలించడం, అమ్మా నాన్నలను ఎదిరించడం, ఏదైనా చెప్పినా దాన్ని తిరిగి మాట్లాడడం, తప్పుడు మార్గాలు, తప్పుడు అలవాట్లు అన్నీ వాడికి చిన్న వయసు అన్నీ నేర్చుకేసి ఉంటాడు. గోకర్ణేమో అటుపక్క ఒక సాధువులాగా పెరుగుతున్నాడు, ఈ పక్క
ఈ పక్క వీడేమో హిరణ్యకశిపుడు దుర్యోధనాన్ని కలిపి గ్రైండ్ చేసేవాడు. అంత భయంకరంగా ఉన్నాడు ఈ పిల్లవాడేమో. జీవితం నడుస్తుంటుంది. ఆత్మదేవికి ఎక్కడో సందేహం వస్తుంది, ఏదో జరుగుతుంది ఇక్కడ. తర్వాత ఆత్మదేవుడు సందేహం వచ్చిన తర్వాత అతని తర్వాత తెలుసుకుంటాడు ఏం జరిగి. భార్యని మందలిస్తాడు, ఏం జరిగే చెప్పు నాకు. తర్వాత తెలుసుకుంటాడు, ఆ గోవు మంత్ర పొలం గోవుకి ఇచ్చేసానండి, ఇది స్టోరీ అండి. ఆత్మదేవ మనసు విరిగిపోతుంది. ఈ జీవితం వద్దు ఇంకా. ఆ భక్తుడు చెప్పాడు నాకు, నీ జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది, బిడ్డలు వద్దయ్యా. అంతే కదా, బిడ్డలు లేనప్పుడేమో కావాలనుకుంటాం, నువ్వు ఉన్నాకేమో వద్దనుకుంటాం. ఇదే మాయా ప్రపంచం. ఇది లేనప్పుడు కావాలంటాం, వచ్చిన తర్వాత ఎందుకురా వచ్చేవారు, నువ్వే కదా రమ్మని చెప్పింది వాడిని. వాడేమైనా వస్తానని చెప్పాడా మీ ఇంటికి? మీరు పూజలు నోములు వ్రతాలన్నీ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవి మందులు వేసుకుని అన్నీ మీరు తెప్పించేసి వాళ్ళు ఎందుకు వచ్చారంటే దానికి గర్భధాన సంస్కారం అంటాం. ఆ గర్భం వచ్చే ముందే దాని గర్భశుద్ధి చేయాలి. ఇంటికి వచ్చేటప్పుడు ఎలాగైతే ఇల్లు శుద్ధి చేస్తామో ఒక ఆత్మ తల్లి గర్భంలోకి వచ్చేప్పుడు గర్భశుద్ధి చేయాలి. ఈ సంస్కారం లేనప్పుడు వచ్చే బిడ్డల్లో ఆ గుణాలు ఎలా వస్తాయి? రావు. బిడ్డలు కనిన తర్వాత బాధపడకూడదు, బిడ్డలు కనకముందే ఆలోచన చేయాలి ఎటువంటి బిడ్డలు కనాలి అని. మనం మగబిడ్డ ఆడబిడ్డ అని కోరుకుంటున్నాం కానీ ఆ గుణాలు కోరుకోవట్లేదు. ఇక్కడ ఏమేమి చూడండి, ఆత్మదేవాన్ని భరించలేక గోకర్ణ దగ్గరికి వస్తాడు. నాకు జీవితం వ్యర్థ పుడుతుందయ్యా, నాకు వద్దు ఇంకా జీవితం. అప్పుడు గోకర్ణ అద్భుతంగా చెప్తాడు, బాధపడద్దు తండ్రి గారు, ఇది మంచి జరుగుతుంది మీకు. ఎందుకంటే ఎంతమంది బాధలు పడలేదు. మన పురాణంలో చూసుకున్నామంటే ప్రతి ఒక్క జీవితం అంటే కష్టాలమయమే, కానీ మన భగవంతుడి కృప మన పైన ఉంది. కాబట్టి మీరు ఆ భగవంతుడి యొక్క నామ జపం చేస్తూ మీరు జీవితం సాగించండి, మీరు మోక్షాన్ని పొందుతారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటారు. నిజమైన కొడుకంటే అలాగా భక్తి వైపు దారి చూపించాలి తండ్రికి. ఎందుకంటే తండ్రి, నన్ను నువ్వు కన్నావు, జన్మనిచ్చావు, నీకు అవకాశం లేకపోయింది, నాకు అవకాశం వచ్చింది. భగవద్గీత భాగవత వినే అవకాశం నాకు వచ్చింది. ఈ జ్ఞానంతో చెబుతున్నా, నువ్వు జీవితం ఇలా ఇలా చేసుకో, జీవితం బాగుంటుంది. చూడండి, కాబట్టి ఇక్కడ వయస్సు సంబంధం కాదు, జ్ఞానంతో సంబంధం. ఇక్కడ గోకర్ణ కొడుకైనా ఆ జ్ఞానంతో గురువు స్థానంలో కూర్చున్నాడు అక్కడ. కాబట్టి ఆత్మదేవుడికి జ్ఞానాన్ని ప్రబోధించి అలాగ భక్తి నడిపిస్తాడు. ఆత్మదేవుడు అన్నీ వదిలేసి ఈ బాధలు భరించలేక వెళ్ళి భక్తి మార్గంలో ఉండి శరీరం వదిలేసి వైకుంఠం చేరుకుంటాడు ఆత్మదేవుడు. ఇక్కడ దుందూలి పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటుంది. ఇక్కడ వీడేం చేస్తాడు, ఆ దుందూలిని కొట్టి తిట్టి, చూడండి అంతే కదా వాడు కొడుకు. ఆ దుందులిక్క వాడేం చేస్తాడు, వాళ్ళ అమ్మని వేధించి ఆస్తులు అమ్మేసి నానా చెడ్డ అలవాట్లు మొత్తం ఆస్తి అంతా పోగొట్టేస్తాడు, ఆల్మోస్ట్ పోగొట్టేస్తాడు. దుందూలిని అవి చూసి ఏడ్చి ఏడ్చి ఆవిడ చనిపోతుంది. ఇంకా వీడి జీవితం ఇంకా ఎట్లా అంత భయంకరంగా తయారవుతుంది దుందూలి ఇక జీవితం. ఇంత ఘోరాలు పాపాలు చేసినప్పుడు వాడికి మనశ్శాంతి ఉండదు. ఎవరినో వేశ్యల్ని ఇంట్లో పెట్టుకుంటాడు, 5 మంది వేశ్యల్ని. వాళ్ళకి డబ్బులు అవి ఇస్తూ చెడు అలవాట్ల జీవితం అలా గడుస్తూ ఉంటే వాడికి మనసంతా విరక్తి వచ్చేస్తూ ఉంటుంది, కానీ వదులుకోలేడు. చెడు వ్యసనాలు ఏమిటంటే అది వ్యామోహంలో పడిపోయిన తర్వాత అంత ఈజీగా బయటపడలేము. లోపలికి వెళ్ళడం ఈజీ, బయట అవడం చాలా కష్టం. అంతే కదా, స్మోకింగ్ చేయడం ఈజీ, స్మోకింగ్ వదిలేయడం చాలా కష్టం. ఎన్ని చెడు అలవాట్లు ఏదైనా కూడా అంతే కదా. బరువు పెరగడం ఈజీ, తగ్గడం కష్టం. ఏదైనా అంత జీవితంలో చెడు అలవాట్లు నేర్చుకోవడం ఈజీ, వదిలేయడం చాలా కష్టం. ఆ దుందులిక జీవితం ఎలాగంటే వదలలేడు వాడు. కానీ వాళ్ళతో పాటు ఉన్న పరస్త్రీలు, ఆ వేశ్యలు ఏం చేస్తారంటే, వీడితో ఎన్ని రోజులు ఉంటాం, వీడిని చంపేసామంటే ఉన్న ఆస్తిని నగలను చూసుకుని వెళ్ళిపోదాం మనం అని ప్లాన్ చేస్తారు. క్యారెక్టర్ లేని బంధాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి, బంధం విలువ కాదు అక్కడ, డబ్బు విలువ. డబ్బు ఉన్నంత వరకే విలువ ఆ బంధానికి. డబ్బు లేనప్పుడు ఆ బంధం అవసరం లేదు. ఆ డబ్బు తొందరగా రాలేదని కోపంతో వాళ్ళే చంపేస్తారు, బంధం లేకుండా చేస్తారు. ఎన్ని రోజు పేపర్లో చూడండి క్రైమ్ స్టోరీస్ ఎలా జరుగుతున్నాయో. వీళ్ళు వాళ్ళని లేపేయడం, భర్త భార్యను లేపేయడం, భార్య భర్తను లేపేయడం, ఏంది లేపేయడం అంతా. కరెంట్ అఫైర్స్ అలాగే ఉన్నాయి బయట. కలియుగం అలాగే ఉంటుంది కూడా, ఇంకా భయంకరంగా ఉంటుంది. మీరు శాంపుల్ చూసారు, అంత 1% కూడా చూడాల మీరు. ఇంకా 1% కలియుగం ఇంకా మీరు చూడట్లే. ఇది 0.0001% మీరు చూసేది కలియుగం. ఇంకా భవిష్యత్తు అతి భయంకరంగా ఉంటుంది.
వాళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ని ఎలాగైనా వీడి నగలు బంగారు ఆస్తులు కొట్టేయాలి అనుకొని వీడి చేతులు పడుకున్నప్పుడు చేతులు కాళ్ళు కట్టేసి, తాగేసి ఉంటాడు, చేతులు కాళ్ళు కట్టేసి వాడిని అతి కిరాతంగా చంపేస్తారు. గరుడ పురాణ స్వామి చెప్తారు, కృష్ణ భగవాన్ గరుడ దేవుడి, గరుడ ఎవరైతే చావు అతి కిరాతంగా ఉంటుందో వాళ్ళకి ఇంకో శరీరం కూడా వెంటనే రాదు. బావిలో పడిపోయినా కానీ, లేదా యాక్సిడెంట్లో చనిపోయినా కానీ, లేదంటే విషం పెట్టి చనిపోయినప్పుడు కానీ, విషం పెట్టి చంపేసినా కానీ, ఇలా కొన్ని చావులు ఉంటాయి. కృష్ణుడు గరుడ చెప్తారు గరుడ పురాణం, కొన్ని చావులు ఇంకో జన్మ వెంటనే రాదు వాళ్ళకి. ఈ దుందులిక చావు అతి భయంకరంగా చనిపోతారు, చంపేస్తారు, మర్డర్ చేస్తారు అతనికి వెంటనే ఇంకో శరీరం రాదు. అదే అక్కడు భూత దయ్యంలాగా అయిపోతాడు అదే ఇంట్లో దుందులిక. వీళ్ళు నగలు తీసుకొని వెళ్ళిపోతారు. గోకర్ణ ఏమో పుణ్యతీర్థాలు, అలాగా బద్రీనాథ్, వృందావనం, మథుర, అలాగ భగవంతుడి యొక్క కథ వింటూ భక్తుల సాంగత్యంలో పెరుగుతూ అంత అద్భుతమైన భక్తుడిగా తయారైపోయి ఉంటారు అతను. పుణ్యతీర్థాలు తిరుగుతూ సాధువులతో ఉంటూ అతను సరే ఇక్కడ మన జీవితం ఎలా ఉందో, ఏం చేస్తున్నారో మరి వెనక్కి వస్తాడు, వాళ్ళ ఊరికి వస్తాడు, తుంగభద్ర నది ఒడ్డునకు వస్తాడు. వచ్చేకుందిగా ఇల్లు అంతా శిథిలమైపోయి ఉంటుంది. ఉన్న ఇల్లు అతి భయంకరంగా కనపడుతుంది. అక్కడక్కడ ఏడుపులు వినపడుతూ ఉంటాయి. ఎందుకంటే గోకర్ణకి అంటే భక్తుడు కాబట్టి అది వినపడుతుంటాయి. శక్తులు కూడా అతనికి తెలుసు, ఆ సిద్ధి అతనిలో ఉంటుంది కూడా. ఇక్కడ ఆ దుందులిక ఆ దయ్యం ఏడుస్తూ ఉంటాడు. ఇతనికి అర్థం కాదు, ఎవరు ఏడుస్తున్నారు ఇంట్లో. అప్పుడు మాట్లాడతాడు, నేనే మీ తమ్ముడిని, నన్ను కిరాతంగా చంపేశారు, ఇలాగా నాకు ఈ జీవితం అస్తవ్యస్తం ఉంది, భయంకరమైన పాపాలు చేశాను, ఆకలి వేస్తుంది అన్నా అంటాడు. హృదయం చలించిపోద్దు కదా, కానీ తినలేం, శరీరం ఉండదు, దప్పికేస్తుంది అంటాడు, బాధలు చెప్పుకుంటాడు, ఏమీ చేయలేడు. గోకర్ణ వేడుకుంటాడు, నువ్వే నాకు ఏదైనా మార్గం చూపించి, జీవితం నాకొద్దు, ఇటువంటి ఘోరాల జీవితం నాకొద్దు, భరించలేకపోతున్నాయి బాధలన్నీ కూడా అని వేడుకుంటూ ఉంటే, ఇప్పుడు గోకర్ణ అంత జ్ఞానం భక్తి ఉంటుంది కాబట్టి నువ్వు బాధపడద్దు, నేను నీకు మార్గాన్ని చూపిస్తాను అని సూర్యుడిని వేడుకుంటాడు. సూర్యదేవ, నారాయణుడు సాక్షి నువ్వే కదా, నారాయణ శక్తి నువ్వే కదా, సుదర్శన శక్తి నువ్వే కదా, నాకు మార్గాన్ని చూపించు, ఎలా ఇతను విడుదల చేయాలి. అప్పుడు సూర్యదేవులు చెప్తారు, శ్రీమద్ భాగవత పురాణం 7 రోజులు నువ్వు చదువయ్యా, పారాయణం చేయవయ్యా. ఆ 7 రోజుల పారాయణం చేశామంటే ఇతడు దుందులిక ఆ దెయ్యం ఆ పరిస్థితి నుంచి బయటపడి మోక్షాన్ని పొందగలుగుతాడు అని సూర్య భగవానుడు, సూర్యదేవ గోకర్ణకి ఉపాయం ఇస్తారు. అప్పుడు గోకర్ణ ఏం చేస్తాడంటే ఊర్లో అందరికీ ప్రచారం చేస్తాడు, ఇవాళ మా ఇంట్లో శ్రీమద్ భాగవత పురాణ పారాయణం ఉంది, మీరందరూ రావాలి అని ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు దుందులకు కూడా చెప్తాడు, నువ్వు కూడా పారాయణలో కూర్చోవయ్యా, 7 రోజులు అక్కడే కూర్చో, ఆ భాగవత పురాణం నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని ఊళ్ళో అందరూ వస్తారు. గోకర్ణ మంచి వేషాసనంలో కూర్చుంటాడు, శ్రీమద్ భాగవత పురాణం మొదలు పెడతాడు. ఆ భాగవత పురాణం మొదలు పెట్టినప్పుడు ఇతను దుందులకి ఎక్కడ కూర్చోవాలి, అతను ఈ శరీరంలో లేడు కదా, దీన్ని ఎక్కడ కూర్చోవాలి, అతను సీటింగ్ చైర్లు వేస్తే కూర్చోలేడే, ఎక్కడ కూర్చోవాలి దుందులిక. భూతమైన దెయ్యమైన రాక్షసు ఏంటంటే ఒక చోట మాత్రం కూర్చోగలుగుతాయి, అది వెదురు. అర్థమవుతుందా? ఏ వస్తువును తాకలేవు, అవి కూర్చోవాలంటే వెదురు పైన మాత్రం, వెదురు మాత్రం తాకగలుగుతాయి, వెదురు బ్యాంబూ, ఇది ఏవి తాకలేవు. అందుకు ఏం చేస్తాడంటే గోకర్ణ ఆ వెదురుని ఒక ఫ్లూట్ లాగా చేసి 7 రంధ్రాలు పెట్టి దాన్ని బంధిస్తాడు 7 రంధ్రాలతో ఆ వెదురుని. ఆ దుందులికని ఆహ్వానిస్తాడు. అతను ఈ దెయ్యం శరీరంలో ఉండి వెదురు మాత్రం తాకగలుగుతాడు కాబట్టి ఆ వెదురు పైన కూర్చుంటాడు, ఎవరికి కనపడ్డు, గోకర్ణకి మాత్రం కనపడుతుంటాడు. చూడండి, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచ సుపాకే చ పండిత సమదర్శన. కృష్ణ భగవాన్ భగవద్గీతలు అంటారు, ఎవరైతే ఈ భాగవత జ్ఞానంతో ఉంటారో వాళ్ళు ఒక బ్రాహ్మణుడైనా
చండాలునైనా ఒక ఏనుగునైనా ఎవరినైనా సమదర్శన వాళ్ళ ఆత్మను చూస్తారు కానీ శరీరం చూడరు. గోకర్ణ చూడగలుగుతున్నారు, ఎవరికి కనపడరు. ఇంకా మొదటి రోజు పారాయణం అయిపోయింది, కంప్లీట్ నిద్ర, జాగారం చేస్తూ పారాయణం చేస్తారు. వెళ్ళే కొద్దికి ఆ వెదురు ముడి ఒక్కటి విరుగుతుంది, అలాగా ఫస్ట్ ముడి, అలాగా రెండవ రోజు రెండో ముడి, మూడో రోజు మూడో ముడి, అట్లా 7 రోజులు భాగవతం 18,000 శ్లోకాలు భాగవత పారాయణం అంతా చేస్తాడు గోకర్ణ. ఆ పారాయణం చేస్తున్న 7వ రోజు ఆ వెదురుకు వేసిన 7వ ముడి విరిగి అందరి ముందరే వైకుంఠ విమానం కనపడుతూ ఉంటుంది. ఈ దుందులిక రాక్షస శరీరం వెళ్ళిపోయి చతుర్భుజ రూపాలతో వచ్చేస్తుంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు. అర్థమవుతుందా? విష్ణు దూతలు వైకుంఠంలోకాన్ని వచ్చి ఈ దుందులిక రాక్షసని వదిలేసిన అతన్ని వైకుంఠ విమానంలో కూర్చొని పెట్టి పువ్వులు వేసి అంత చప్పట్లు కొట్టి కీర్తనలతో అతన్ని వైకుంఠం తీసుకెళ్తుంటారు. ఆ భాగవత కథకి 100 మంది 1000 మంది వచ్చుంటారు. వాళ్ళెవరికి మోక్షం రాలా, ఇతనికి మాత్రం వచ్చేసింది మోక్షం. అప్పుడు గోకర్ణ ఆశ్చర్యపోతాడు. మన భాగవతం చెప్పాము, ఇతను దుందులిక శరీరం కూడా సరిగ్గా లేదు, ఇతనికి మోక్షం వచ్చేసి ఇంతమంది 1000 మంది కూర్చొని విన్నారే, వీళ్ళ పరిస్థితి ఏమిటి? అప్పుడు ఆ వైకుంఠ దూతలు అడుగుతారు విష్ణు దూతల్ని, అయ్యా కాసేపు ఆగండి, మనసు చాలా బాధగా ఉంది నాకు. ఈ భాగవత పురాణం వింటుంటే ఈ రాక్షస దుందులిక మోక్షం వచ్చేసి వీళ్ళందరికీ రాలేదేమిటి? ఇది అసలైన ట్విస్ట్ ఇక్కడ, భాగవత పురాణం కానీ హరికథ కృష్ణ కథ అయినా. అప్పుడు విష్ణుతులు చెబుతారు, ఈ దుందులికకి భాగవతను మొదలుపెట్టినప్పటి నుంచే దానిపైన శ్రద్ధ ఉంది. సెకండ్, అతను 7 రోజులు నిద్ర కానీ ఆకలి కానీ లేకుండా నువ్వు చెప్పే కృష్ణ కథ తప్ప, కృష్ణుడి ధ్యానం తప్ప అతని మైండ్లో ఇంకేమీ లేవు 7 రోజులు. మూడవది, అతను ఈ ప్రతి మాట భాగవత పురాణం వచ్చిన ప్రతి పదం ప్రతి శ్లోకం పైన పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఆ పూర్తి నమ్మకంతో ఉన్నాడు, శ్రద్ధగా విన్నాడు, నిష్ఠగా నియమాలతో విన్నాడు. కాబట్టి మోక్షానికి అతను ఒక్కడే అర్హుడు, వీళ్ళందరూ అనర్హులు. వాళ్ళు కూర్చున్నారు కానీ వాళ్ళ భావం ఇక్కడ లేదు. మీకు అర్థమైందా? ఎందుకు మొదట చెప్పాను ఈ మాట మీకు? కృష్ణ కథ ఉన్నప్పుడు నిష్ఠగా వినాలి, ఫోన్లు చూసుకుంటూ లేదంటే వేరే వింటూ వేరే ఆలోచన పక్కన మాట్లాడుతూ, లేదా మన శ్రద్ధ అంతా కృష్ణుడిపైనే ఉండాలి. అందువల్ల దుందులిక తప్ప ఇంకెవరు మోక్షం రాలి. అక్కడ అందరూ కూర్చొని 7 రోజులు పాపం ఎవరికీ రాలా అవకాశం, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నమ్మకమే లేదు. అంటే 7 రోజులు భాగవతం విని నిజంగా మోక్షం వస్తుందా, వాళ్ళు నమ్మలేదు పూర్తిగా. మనం కూడా అదే కదా, గీత రోజు వింటాం, ఒక నమ్మకం ఎక్కడ ఉంది? నమ్మకుండా అలవాట్లు రావాలి, మారిపోవాలి కదా వెంటనే. ఇది విషయం అంటే విషయం, మళ్ళీ దాన్ని నమ్మాలా ఏంటి? చెప్పండి, ఇది విషయం అంటే నమ్మరా? తాగుతారు ఎవరైనా ఇక్కడ విషయం అంటే? చెప్పండి, చేతులు ఎత్తను ఒకరు. ఇది విషయం అన్నా కూడా విషయం అంటే తాగవు, ఎందుకంటే మనకు తెలుసు విషయం అంటే తాగకూడదు. కానీ కృష్ణుడు చెప్తూనే ఉన్నాడు కదా, ఈ సంసార బంధాలు విషం 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 అని, అయినా మనం తాగుతూనే ఉన్నాం. మనకు నమ్మకం లేదు. ఫస్ట్ భగవద్గీత భాగవతం పూర్తి నమ్మకం లేదు. అప్పుడు అంటారు విష్ణుదూతలు చెప్తారు, పూర్తి నమ్మకం ఉంటేనే పూర్తిగా మోక్షం వస్తుంది. వీళ్ళు విన్నారు, ఒక పుణ్యం వచ్చిందంతే తప్ప వాళ్ళకి మోక్షానికి రాలా. ఎందుకంటే వాళ్ళ నమ్మకం 100% లేదు, నిష్ఠగా 100% లేదు, శ్రవణం 100% లేదు. కాబట్టి అది 100% లేనప్పుడు వాళ్ళు కొద్ది పుణ్యం సంపాదించుకొని 7 రోజులు కూర్చొని ఇక్కడ కానీ మోక్షాన్ని సంపాదించుకోవాలి వాళ్ళు. గోకర్ణ, నువ్వు బాధపడద్దు, నువ్వు నిష్ఠగా భక్తిగా పారాయణం చేశావు, నేను సాక్షాత్ నారాయణ వచ్చి తీసుకెళ్తాను వైకుంఠానికి. గోకర్ణ, నీకోసం సాక్షాత్ నారాయణే వస్తాడు, దూతలు కాదు, ఆయనే స్వయంగా వస్తాడు నీకోసం. అప్పుడు గోకర్ణ మళ్ళీ ఆలోచిస్తాడు, చూడండి ఇంత కూర్చున్నా వెనుకంటే వెనుక భాగవతం గురించి విన్నా, కృష్ణ హరే కృష్ణ మంత్రం జపం చేసినా అది పూర్తి నమ్మకంగా చేయట్లే మనం. అది పూర్తిగా నమ్మనప్పుడు ఫలితం కూడా పూర్తిగా రాదు.
మీరు భగవద్గీత పూర్తిగా నమ్మలేదనుకోండి, ఆచరణ పెట్టలేదు, పూర్తిగా మీకు ఫలితాలు రావు. కృష్ణ చెప్తారు గీతలో కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. సందేహముద్దు అర్జున, మోక్ష నేనిస్తా నీకు, సందేహముద్దు. కానీ నన్నే శరణుందు. మరేం చేస్తావు? కృష్ణుడి మాటలే నమ్మం. దేవత ఆరాధన చేస్తూనే ఉంటాం ఒకవైపు, కృష్ణ ఆరాధన ఒకవైపు. కృష్ణుడు ఏమంటాడు? ఆది దేవం అహం బీజ ప్రదప్పిత. ఆ దేవతలకు తండ్రి నేను, ఆ దేవతలకు బీజం ఇచ్చిన తండ్రి ప్రదాత నేనే. మయాధ్యక్షిణ ప్రకృతిని నా దినంలోనే ఉంది. మాతా దాత పిత తల్లిదండ్రులు నేనే అని చెప్పినా మనకు నమ్మకం ఉందా? అది ఆచరణలో పెడుతున్నామా? కాబట్టి మన హృదయం కూడా అలాగే ఉంది. ఇక్కడ దుందులిక రాక్షస శరీరంలో ఉన్నా కానీ, దెయ్యం శరీరంలో ఉన్నా కానీ, సూక్ష్మ శరీరంలో ఉన్నా కానీ ఆ విధానం పైన, భాగవతం పైన పూర్తి నమ్మకంగా విన్నాడు. కాబట్టే అతను మోక్షాన్ని అర్హుడైపోయాడు. మనం వింటాం కానీ నమ్మకం తక్కువ. నమ్మకం లేనప్పుడు అది పని చేయదు, పూర్తిగా ఫలితం రాదు. మీకు రానప్పుడు ఇంకా జన్మ మీకు పూర్తిగా భాగవతం పైన భగవద్గీత నమ్మకం వచ్చినప్పుడే మోక్షానికి అర్హులు. కాబట్టి భగవంతుని నమ్మకం ఎవరు నమ్ముతాం మనం? మనుషులు నమ్మితే మీకు తెలిసి ఏమవుతుందో, మనుషులంతా ముంచేవాళ్ళే. మన హితం గౌరవాలు ఎప్పుడు, మాటలు ఎప్పుడు గట్టిగానే అనిపిస్తాయి. మందు ఎప్పుడు చేదుగానే ఉండాలి కొన్ని జబ్బులు తగ్గాలంటే. కాబట్టి సాధువులు ఎప్పుడు గట్టిగానే మాట్లాడతారు. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే హృదయంలో లోపల పోవాలి. విదురుడు అలాగే మాట్లాడతాడు ధృతరాష్ట్రుడితో, కుక్కలాగా బతుకుతున్నావు కదా నువ్వు, కొడుకులు చనిపోయిన తృప్తి తింటున్నా బతుకుతున్నావే నువ్వు, జీవితం ఎందుకు నీకు? చూడండి, ఆ గుచ్చుకుంటే ధృతరాష్ట్రుడికి అప్పుడే లేదు జీవితం ఏమిటి అని, ముందుకు వెళ్ళాలి, ప్రశ్నించాలన్న భావం వస్తుంది. ఇక్కడ చూడండి, గోకర్ణ వాళ్ళందరిపైన మళ్ళీ దయ, అయ్యో వీళ్ళు కూర్చున్నారే కానీ వీళ్ళకి ఆ మోక్ష అర్హులు కాలేకపోయారే, అందరూ వింటారు ఇది కూడా, వాళ్ళు కూడా చూడండి మీరు విన్నారు కానీ వీళ్ళు శ్రద్ధ లేదు, పూర్తి నమ్మకం లేదు, నియమాలతో మీరు వినలేదు కాబట్టి మీరు ఇంకెక్కడ కూర్చున్నారు, మళ్ళీ ఇంకోసారి ప్రోగ్రాం పెడతాం మళ్ళీ రండి అని అంటాడు గోకర్ణ. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత శ్రావణ మాసంలో మళ్ళీ ఇంకా భాగవత పారాయణం 7 రోజులు మళ్ళీ పెడతాడు గోకర్ణ. ఈసారి అందరిలో కొద్దిగా అమ్మో లాస్ట్ టైం మిస్ అయ్యే ఛాన్స్, మనం ఈసారి మిస్ కాకూడదు. కాబట్టి కూర్చున్నప్పుడు అంటే ఇంకా కుటుంబంలో ఏమవుతున్నాయో, పిల్లలు ఏం చేస్తున్నారు, అన్ని చింతనలు వదిలేసి రావాలి. ఈ ప్రోగ్రాంకి వచ్చే ముందే మీరు అన్ని బ్యాగులన్నీ సర్దుకొని గేట్ బయట వేసి రావాలి లోపలికి. మీరు ఇక్కడ వచ్చినప్పుడు అదే బ్యాగులు వేసుకుని రావద్దండి ఇక్కడికి. అండ్ బ్యాగ్ అంటే మైండ్, చింతనంతా హరిచింతన ఉండాలి ఇక్కడ, కుటుంబ చింతన కాదు. ఇక్కడ ఏముండాలి? హరిచింతన ఉండాలి, కుటుంబ చింతన కాదు, ఆత్మచింతన కాదు, హరిచింతన ఉండాలి ఇక్కడ. హరిచింతన కోసం ఈ ప్రోగ్రాం. కుటుంబ చింతన రోజు చేస్తున్నాం కదా, 7 రోజులు 24 గంటలు. ఇవాళ ప్రోగ్రాం చెప్తున్నా వాళ్ళకి, ఇది ఆదివారం కాదు, ఏం వారం ఇది? ఆత్మవారం అని చెప్పాను ఈ ప్రోగ్రాంలో. ఎక్కడ వెళ్ళినప్పుడు నేను ఆదివారం కాదు, ఆత్మవారం. ఈ ఒక్కరోజైనా ఆత్మ కోసం బతకండి, ఆత్మ కోసం జీవిద్దాం, ఆత్మ కోసం పని చేద్దాం, ఆత్మ కోసం ఆదివారం పూట కృష్ణ ఈ భాగవతం భగవద్గీత ఫుల్లుగా భక్తి మార్గంలో ఉన్న ఒక వారంలో ఒక రోజైనా. ఆదివారం కాదు, ఏం వారం ఇది? ఆత్మవారం అనుకున్నప్పుడే కొద్దిగా ఆత్మ మారుతుంది. ప్రతిరోజు ఆదివారం అనుకోవాలా, అప్పుడేమవుతుంది? ప్రతిరోజు ఆత్మవారం అయిపోతుంది. ఈ భావన రావాలి మనలో. ఇక్కడ ఏమైనా గోకర్ణ మళ్ళీ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు అందరిలో శ్రద్ధగా ఆకలి, దప్పిక, చింతన, కుటుంబం, బంధాలు ఏది అన్నీ మూటగట్టి బయటకు వచ్చేస్తుంటారు లోపలికి వాళ్ళు. ఇదే ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి, ఇక్కడి నుంచి అంతే. అర్థమవుతుందా? ఆ తాపత్రయం ఉండాలి. భక్తి తీవ్రేణ భక్తి యోగేన భాగవతం అంటుంది. భక్తి ఎలా ఉండాలి? తీవ్రంగా ఉండాలంట. కాబట్టి ఆత్మ పడిన జబ్బు, కామ క్రోధ లోభాలు ఇవి పోవాలంటే మందు ఒక కీమోథెరపీ లాగా కదా. క్యాన్సర్ ఎవరైనా వచ్చిందా ఇక్కడ? హరే కృష్ణ, అంత అదృష్టవంతులే మీరు. కొంతమంది అడగండి, క్యాన్సర్ వచ్చిన వాళ్ళని కీమోథెరపీ ఎంత భయంకరంగా ఉంటుందో, చాలా భయంకరం. పెయిన్ తట్టుకోలేరు చాలామంది, భరించలేరు ఆ పరిస్థితి అంతా కూడా. కానీ ఆ మందు అట్లాగే ఉన్నప్పుడే అది క్యాన్సర్ ఎక్స్పాండ్ కాకుండా ఉంటుంది, సెల్ సిస్టమ్ అంతా కూడా.
కాబట్టి మందు కష్టంగా ఉంటుంది, కానీ వేసుకోవాలి. ఆ భక్తులందరూ కూడా ఈసారి మిస్ కాకూడదు. మనం 7 రోజులు హరిచింతన తప్ప ఏది మనసులో ఉండకూడదు. గోకర్ణ భాగవతం ఈ ప్రభావం తప్ప మైండ్ వాళ్ళు ఏది లేకుండా నిష్ఠగా శ్రద్ధగా వింటారు. 7 రోజులు అదే భావంతో విని 7వ రోజు ఎలా వస్తుందంటే పెద్ద వైకుంఠ విమానం వస్తుంది అందరికీ. అందరూ వైకుంఠ విమానం ఎక్కేసి, అర్థమవుతుందా? అందరూ భాగవత పురాణం మార్చి ఏమిటి 7వ రోజు తర్వాత అందరూ వైకుంఠ ప్రయాణం. ఆ గోకర్ణ ఒక భక్తుడి వల్ల ఊరిలో ఉన్న ప్రతి ఒక్కడు వైకుంఠం వెళ్ళిపోయాడు. కాబట్టి 7 రోజుల్లోనే వాళ్ళు అంత నిష్ఠగా శ్రద్ధగా విన్నప్పుడు మీరు ఎన్ని వారాల నుంచి వింటున్నారు చెప్పండి? అంటే మనం నిష్ఠ శ్రద్ధ ఇవన్నీ కూడా ఉండాలి ఇక్కడ. అది ఉన్నప్పుడే ఈ మందు పనిచేస్తుంది పూర్తిగా. అర్థమవుతుందా? ఇది శ్రద్ధ లేనప్పుడు శ్రవణం, ఇది ఉంటేనే పనిచేస్తుంది, లేదా పనిచేయదు ఇది. కాబట్టి గోకర్ణ ద్వారా ఆ ఊరంతా వైకుంఠం వెళ్ళిపోతారు. ఆ విధంగా భాగవత యొక్క మహత్యం ప్రపంచానికి వచ్చింది. అందుకే ఇప్పుడు కూడా నార్త్ ఇండియాలో భాగవత సప్తాహ అని 7 రోజుల భాగవత పఠనం, భాగవత కథ ఉంటుంది నార్త్ ఇండియాలో. ఇప్పుడు కూడా మీరు ఆ సంప్రదాయం ఇప్పుడు కూడా కొనసాగిస్తారు. అటు సైడ్, మన సైడ్ లేదు. చూడండి, మన సైడ్ మొదలు పెడతాం మనం కూడా, లాక్ చేస్తాం డోర్లన్నీ కూడా. 7వ రోజు వైకుంఠం రావాల్సిన విమానం రావాల్సిన అందరికీ. హరే కృష్ణ. ఆ విధంగా భాగవతం దుందులికాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తూ ఊళ్ళో అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తూ. కాబట్టి భాగవత పురాణాన్ని మించిన పురాణమే సృష్టిలో లేదు. కాబట్టి భగవంతుడి యొక్క అంగాలన్నీ కూడా భాగవతంలో మనం చూడొచ్చు. భగవంతుడి యొక్క 2 పాదాలు, అవి 2 స్కందాలు, 12 స్కందాలు భాగవతంలో ఉంటాయి. మొదటి 2 స్కందాలు ఆయన పాదాలు, 3-4 స్కందాలు ఆయన కాళ్ళు, 5వ స్కందాలు నాభి, 7-8 స్కందాలు ఆయన హృదయం, వక్షస్థలే, లక్ష్మీస్థలే, 9వ హృదయం ఆయన ఏమంటారు, చిక్ ఏమంటారండి తెలుగులో, 10వ స్కందం ఆయన పెదాలు, 11వ స్కందం ఆయన కళ్ళు, 12వ స్కందం ఆయన నెమలిక. కాబట్టి భాగవత 12 స్కందాలు ఎవరు చదువుతారో కృష్ణుడు దర్శనం చేసుకున్నట్టే వాళ్ళు. అంటే అద్భుతమైన భాగవత పురాణం ఇది. భగవంతుడి యొక్క వర్ణన, లీలలు, గుణాలు అన్నీ కూడా. కాబట్టి మీరు అందరూ కూడా ఈ భాగవతాన్ని ఇంటికి ఆహ్వానించండి. 18 బుక్కులు ఉంటాయి. ఇవాళ కొంత భక్తులు తీసుకున్నారు కూడా. ఎవరైతే మీరు భాగవతాన్ని ఆహ్వానించాలనుకుంటారో ఇది అద్భుతమైన అవకాశం ఇది. కాబట్టి మీరు అందరూ కూడా భాగవత పురాణాన్ని తీసుకొని ఇంట్లో ఆరాధన చేస్తూ ప్రతిరోజు ఒక శ్లోకం చదవండి. తీసి 18,000 శ్లోకాలు, రోజుకు ఒక శ్లోకం చదవండి. మీ జీవితం తప్పకుండా మారిపోతుంది. ఎలాగైతే గోకర్ణ ద్వారా అందరికీ మోక్షం వచ్చిందో మీ అందరికి కూడా ఈ భాగవతం వల్ల మోక్షాన్ని పొందే అదృష్టం మీ చేతుల్లో ఉంది. ప్రతిరోజు ఒక శ్లోకం చదవండి. కాబట్టి ఇక్కడ ఏమిటంటే నమ్మకం ఉండాలి. ఇక్కడ మనం విని వదిలేయకూడదు. విని వదిలేసినప్పుడు ఆ మందు కూడా మనకు పూర్తిగా పనిచేయదు. కాబట్టి ఎంత మన సమయం ఇస్తున్నాం అంతే కదా. మీరు అన్ని వదులుకొని ఇక్కడికి వస్తున్నారు, కూర్చుంటున్నారు ఓపికగా, శరీరం అంతా కూడా ఇక్కడే ఉంది, మీకు ఆ మనస్సు కూడా ఇక్కడే పెట్టారంటే మనసు దానికి కావాల్సిన అన్నీ కూడా అశ్రద్ధ కూడా దాన్ని మనం యాడ్ చేసామంటే అది పూర్తి ఫలితం మీకు పొందుతుంది కూడా. ఎన్ని కృష్ణ కథ, కృష్ణ సంఘం, కృష్ణ కథ, కృష్ణ ఉపదేశం ఏదైనా మనకు ఆత్మను శుద్ధి చేసే మంత్రం ఇది. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయన నామాన్ని మనం కొలవలేము. గొప్ప ఆచార్యులు కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏమిటంటే ప్రతి భాగవతం ఎవరింట్లో ఉంది చెప్పండి, చేతులు ఎత్తండి. భాగవతం ఎవరింట్లో ఉంది? భాగవత పురాణం 1, 2 చేతులు ఇవాళ ఫ్రెష్గా వచ్చాయి 2 చేతులు. మిగతా అన్నింటిలో ఉన్నాయి. మీ ఇంట్లో ఎన్ని స్కందాలు ఉన్నాయి? ప్రభుపాదుల వారిదే. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చేతులు ఎత్తారు? భాగవతం అంటే ఏదో కొన్ని కామెంటరీ రాసి వచ్చేస్తుంటారు ఒక బుక్ లాగా. అది కాదు, 18,000 శ్లోకాల సారం. ప్రభుపాదుల వారు ప్రతి పదం, శ్లోకంలో ప్రతి పదానికి అర్థాన్ని వివరిస్తూ దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. అది ఏ ఆచార్య మనకు చేయలేదు. కాబట్టి భాగవత శ్లోకాల పారాయణం కాదు, శ్లోకాలు అర్థం చేసుకొని అవగాహన చేసుకోవడం భాగవత సారాంశం. కాబట్టి మీరు ఎవరికి ఇంకా చూడండి 3 చేతులే ఉన్నాయి. ఎంతమంది భాగవతం కావాలి? ఇంకా ఆలోచిస్తారు ఏమిటి?
ఇంకా మీకు నమ్మకం అదే చెప్తాను. హరే కృష్ణ, మీకు పుష్పక విమానం కాదు కదా మీకు వచ్చేది. హరే కృష్ణ, ఏ విమానం మీకు వదిలేస్తుంది కానీ చెప్పకూడదు. ఇంకా ఆలోచిస్తున్నాం, ఇంకా ఏంద్రా బాబు, ఇంకా డబ్బులు ఎక్కేసి ఎంత అవుతుందో, ప్రభువులు ఎంత మనల్ని ఇక్కడ ఎంత బండి చేస్తారు, ఇక్కడ కట్టేస్తారేమో చెప్పండి. మీరు డాక్టర్కి మందులైనా ఫ్రీగా వస్తున్నాయా? బుక్కులు ప్రింటింగ్ కాస్ట్లే, దానివల్ల మేము దాంట్లో గుళ్ళు కట్టట్లేదు అంట బుక్కులు అమ్మి. అదేమిటి? మీకోసం ప్రింట్ చేయాలని డబ్బులు కావాలి కదా, ఎంతో ఖర్చు పెడుతుంటారు. మీ ఆత్మ కోసం మీరు ఖర్చు పెట్టలేరు. అట్లా ఆలోచించాలి. కొన్ని మందులు వెలకట్టలేదు, వెలకట్టలేని భాగవత పురాణం, కానీ ఆ ప్రింటింగ్ కాస్ట్ ఉంది కాబట్టి దాన్ని కవర్ చేయాలి కాబట్టి అది అర్థమవుతుందా? ఆ భాగవతాన్ని కానీ భాద్రపద మాసంలో దానం చేశామంటే కొన్ని తరతరాలు వైకుంఠం వెళ్ళిపోతారు. భాగవతం దానం కూడా ఉంది. చాలామంది భాద్రపద మాసంలో దానాలు చేస్తారు. భాగవత పురాణాన్ని, గీత కాదు, భాగవత పురాణాన్ని దానం చేస్తారు. కొంతమంది ఉన్నారు భక్తులు, కొంతమంది 100 భాగవత పురాణాలు ఇట్లా. అంటే భాగవత పురాణాన్ని చెప్తున్నాం కదా, వెలకట్టలేని పురాణం ఇది. దశావతారాలు, మహాజనులు, గొప్ప మహాభక్తులు, పుణ్యతీర్థాలు, పుణ్యతులన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఆ దానం వెలకట్టలేని దానం. భాద్రపద మాసంలోనే శాస్త్రాలు చెబుతారు. పౌర్ణమి, భాద్ర పౌర్ణమి రోజు ఎవరైతే భాగవతాన్ని దానం చేస్తారో వెలకట్టలేని దానం అది. అడగచ్చు మీరు, ప్రభు ఎలా ఏంది విలువ మాకు నిజంగా నమ్మచ్చా? నమ్మచ్చు. ఎందుకంటే ఒక భక్తుడు రోడ్లో వెళ్తుంటే గొప్ప మహా ఆచార్యులు చాలా పాపాలు చేస్తుంటాడు ఆ జీవుడు. వాడి చేయి పట్టుకుంటాడు, పట్టుకొని ఒకసారి గోవింద అనవయ్యా అంటాడు. నేనెందుకు అనాలి అంటాడు వాడు. అంతే కదా, మనం ఒకసారి హరే కృష్ణ ఎందుకన్నా హరే కృష్ణ. కలియుగంలంతా మనుషులంటే చాలా పాపాలు చేసిన హృదయం స్పందించలేదు. అతన్ని పట్టుకొని గోవింద అనవయ్య అంటే అనను అంటాడు. ఎందుకు అనాలి నేను అంటాడు. ఇతను భక్తుడేమో ఆచార్యులు వదిలిపెట్టాడు, గట్టిగా పట్టుకుంటాడు. నేను వదలను, చెప్పేది వదలను అంటాడు. ఇతను ఎంతో ప్రయత్నం చేస్తాడు, వదిలించుకోలేడు. సరే ఏంద్రా బాబు ఇదంతా నశ అయిపోతుంది ఇది, సరే ఏం చెప్పాలయ్యా నీకు, గోవింద గోవింద, సరే వదిలే అంటాడు. అప్పుడు ఆచార్యులు వదిలేస్తారు. ఒక మాట చెప్తాడు, ఈ గోవింద అన జపం చేసావు కదయ్యా, నామం చెప్పావు కదయ్యా, ఆ నామానికి ఎప్పుడు వెలకట్టద్దు. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ నామాన్ని ఎప్పుడు అమ్మద్దు అని ఆశీర్వదిస్తాడు. చూడండి, భక్తుల కృప ఉండాలి. మనం ముందుకు వెళ్ళాలంటే ఆచార్య కృప ఉండాలి. ఇతను పాపాలు కంటిన్యూ చేస్తూ చనిపోతాడు. ఎందుకంటే పాపం చేసే వాళ్ళకి ఆయుష్ క్షీణించిపోతుంది. ఇప్పుడు పుట్టినప్పుడు మన జాతకం ప్రకారం ఒక 70 ఏళ్ళు ఉందనుకోండి, మన పాపాలు చేస్తే ఏమవుతుంది, ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది. ఇది ఫిక్స్డ్ ఆయుష్ కాదు ఇది. అదే మీరు సాత్విక జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఉందనుకోండి, కృష్ణుడు అంటారు కదా, ఆయుష్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ పాపాలు ఏమవుతుంది, ఆయుష్ తగ్గిపోతుంది. ఇంకా ఫాస్ట్ అంటే క్రాష్ కోర్స్ లాగా ఫినిష్ చేస్తాం లైఫ్ అంతా. అర్థమైంది? 70 ఏళ్ళ జీవితం 30 ఏళ్ళు ఫినిష్ చేస్తాం మన పాపాలకి. ఇక్కడ ఏమవుతుంది, అతను తొందరగా చనిపోతాడు, యమలోకానికి వెళ్తాడు. అదే కదా మోస్ట్ ఇంపార్టెంట్ డెస్టినేషన్, అదే కదా టూరిస్ట్ స్పాట్, అదే ఫైనల్ టూరిస్ట్ స్పాట్. అది అన్నీ చూసినా అక్కడికి వెళ్ళాల్సిందే. ఏమవుతుంది, అక్కడికి వెళ్తాడు. యమధర్మరాజు చిత్రగుప్త లెక్కలు చూసి, ఇతని జీవితం పాపాలే ఉన్నాయి స్వామి. చిత్రగుప్త అంటాడు, మొత్తం పాపాలమయమే ఇతని జీవితం అంతా కూడా. కానీ ఒక్కసారి ఎవరో భక్తులు అతను చెప్పడానికి గోవింద ఒకసారి అన్నాడు. అతను గుర్తొస్తుందో, మనం గోవింద ఒకసారి అన్నాం కదా మనం. అయితే యమధర్ అంటాడు, నువ్వు పాపాలు భయంకరంగా ఉందయ్యా, ఆ పాపాలు ఫస్ట్ అనుభవిస్తావా, గోవింద అని ఒకసారి అన్నావు అంతే కదా నువ్వు, ఆ గోవింద నామం వచ్చిన ఫలితం అనుభవిస్తావా ఫస్ట్ అంటాడు. అయితే యమధర్మరాజా, ఆ గోవింద నా విలువ నాకు తెలియదు, విలువ చెప్పు స్వామి అంటాడు. గోవింద అని ఒకసారి నా విలువ తెలియదు, ఎంత విలువ, ఆ విలువ చెప్పు, అప్పుడు నేను డిసైడ్ చేసుకుంటా, ఇది ఫస్ట్ అనుభవిద్దామా, పాపాలు ఫస్ట్ అనుభవిస్తామా. అప్పుడు యమధర్మరాజు చెప్తాడు, ఏతవాన్ ఏవ లోకేష్మిన్ పుంస ధర్మ పరస్మృత భక్తి యోగ భగవతి యన్నామ గ్రహణాదిభి. అంటే ప్రతి జీవుడు చేయాల్సిన ధర్మం ఏమిటి, భాగవత ధర్మం, నామ, హరినామం. యమధర్మరాజు చెప్పిన మాట ఉంది, ప్రతి జీవుడు చేయాల్సిన ఉన్నతమైన ఆత్మధర్మం భగవతి ఎన్నామ, ఆయన నామం గ్రహణ ఆదిభి, దీంతో మొదలవ్వాలి, నామంతో మొదలవ్వాలి.
ప్రతి జీవుడు చేయాల్సిన ముఖ్యమైన ఆత్మధర్మం ఇదే అని అంటాడు యమధర్మరాజు. దాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు. కృష్ణనామం, గోవిందనామం. తర్వాత లేదయ్యా ఇది ఇంకా నాకు పూర్తిగా దీన్ని వెలగట్టలేను నేను అంటాడు. అయితే వెలగట్టిన తర్వాత నాకు చెప్పండి, అయితే ఇంద్రుడి దగ్గరికి వెళ్తాను, దేవతలకి అధిపతి ఆయనే, అక్కడికి వెళ్దాం అంటాడు. అప్పుడు ఇతను ఏమంటాడంటే నేను నడవలేనండి, నేను మోసుకెళ్ళండి అంటాడు. యమధర్మరాజు ఏం చేస్తాడు, సరే ఒక పల్లకి తీసుకొస్తాడు. ఈ పక్క చిత్రగుప్త, ఈ పక్క యమధర్మరాజు, ఇద్దరు వాళ్ళు మోసుకెళ్తారు. ఎక్కడికి? ఇంద్రలోకాన్ని తీసుకెళ్తాడు. ఇంద్రుడు యమధర్మరాజు చిత్రగుప్తును చూస్తాను, ఎవరు మోసుకొస్తున్నారే, ఎవరో గొప్ప మహానుభావుడేమో అని పరిగెత్తే వెళ్ళి నమస్కారం చేస్తాడు. నమస్కారం చేస్తారే యమధర్మరాజు అంటాడు, ఇంద్రుడు ఎవరయ్యా లోపల మహానుభావుడా, నీకేం చెప్పాలి స్వామి, ఆడు నమస్కారం కూడా చేసావు నువ్వు, వాడు మహాపాపి, గోవిందనామం వెలగట్టమన్నాడు, నాకు పూర్తి వెలగట్ట నీ దగ్గరికి వచ్చా నేను అంటాడు. అయ్యో అవునా అని ఇంద్రుడు సమస్త సృష్టిలో ఉన్న జ్ఞానమంతా, సంపదంతా, లోకాలంతా అన్నీ కలిసినా కానీ గోవిందనామని వెలగట్టలేమయ్యా, అది నాకు కూడా రాదు ఎలా వెలగట్టాలో, కాబట్టి మనం బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్దాం, సృష్టి కర్త ఆయనే కదా, ఆయన తెలిసి ఉండొచ్చు అని అంటారు. సరే యమధర్మరాజు అక్కడికి వెళ్దాం. చిత్రగుప్త రాడాడు అక్కడికి. చిత్రగుప్త దేవలోకం వరకు రాగలుగుతా అతని శరీరంతో. నువ్వు వెళ్ళిపోవయ్యా. ఇంద్రుడు ఇద్దరు పలకి మోస్తారు. ఇప్పుడు ఇంద్రుడు పలకి మోస్తూ బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకం వెళ్తానే బ్రహ్మదేవుడు దూరం నుంచి చూసి ఎవడో గొప్ప మహానుభావుడిని ముద్ర మోసుకొస్తున్నారే అని బ్రహ్మదేవుడు పొగుడుతాడు, ఎవరో గొప్ప మహానుభావుడు అని. అప్పుడు యమధర్మరాజు అడుగుతారు, ఎవరయ్యా ఆయన? ఏం చెప్పాలి తండ్రి, నువ్వు ఆల్రెడీ పొగిడేసావు అతన్ని, అతను ఆల్రెడీ పొగిడేసో గౌరవించేసావు, ఇంకేం చెప్పాలి ఆయన గురించి, వాడు గొప్ప మహాపాపి, గోవిందనామం యొక్క విలువ అడుగుతున్నాడు అని అంటాడు. ఓ అవునా, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదరి గోవింద సర్వకారణ కారణ. గోవింద ఏం చెప్పాలి, అందరికీ ఆది ఆయనే, అనాది ఆయనకి ఆది లేదు, అందరికీ ఆది ఆయనే, సర్వకారణ సృష్టికి కారణం లయ అంతా ఆయనే. కాబట్టి ఆ నామం వల్లే నాకు ఈ జ్ఞానం రావడం, జ్ఞాన బల క్రియ వల్ల ఈ సృష్టిని, ఈ లోకాలను పుట్టించాను. కాబట్టి గోవింద ఎలా వెళ్ళకట్టగలుగుతాం, పూర్తిగా వెళ్ళకట్టలే, ఇప్పుడు నాకు కూడా తెలియదు అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు అంటారు, ఆ పరమశివుడు ఎప్పుడు కూడా ఆ విష్ణు నామాల జపం చేస్తూ ఉంటాడు. నిమ్నగానమిత గంగ దేవానమచ్యుతయత వైష్ణవానమిత శంభు పురాణమిదం తత. ఇక్కడ వైష్ణవుల్లో గొప్ప మహాశ్రేష్టమైన భక్తుడు అంటే పరమశివుడే. ఎప్పుడు ఆయన శ్రీహరి నామ ధ్యానంలోనే ఉంటాడు. ఆయన తప్ప ఎవరి నామం గురించి వివరించలేరయ్యా అంటాడు. కాబట్టి మీరు కైలాసం వెళ్ళండి అంటాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఇంద్రుడు యమధర్మరాజు అతను మోసుకుంటే కైలాసంకి వెళ్తారు. పరమశివుడు అతన్ని దూరంగా చూస్తానే ఎవరో గొప్ప మహానుభావుడేం పరిగెత్తే వెళ్ళి ఆ పల్లకిలో దించి అతను కౌగిలించుకుంటాడు, ఎవరో మహానుభావుడని. యమధర్మరాజు అడుగుతాడు, ఎవరెతను అంటే ఏం చెప్పాలి, శివ ఆల్రెడీ కౌగిలించుకునేసేవా అతన్ని, ఇప్పుడు నేనేం చెప్పాలి, ఇప్పుడు గొప్ప మహాపాపి అంటాడు. ఎందుకు ఇలా వచ్చారంటే గోవిందనామం ఒకసారి జపం చేశాడంతే, గోవింద ఒకసారి అన్నాడంతే అతను. ఆ గోవింద విలువ అడుగుతున్నాడు, నువ్వే నాకు విలువ చెప్పాలి అంటాడు. అప్పుడే ఆ సంభాషణ, పద్మపురాణ సంభాషణ వస్తుంది కదా, శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే సహస్రనామ పుణ్యానాం త్రియావృత్తి యత్ఫలం ఏకవృత్తి కృష్ణస్య నామేకం సమర్చయ. ఆ గోవిందనామాలు కృష్ణనామాలు వివరిస్తూ పరమశివుడు తన్మతులకు వెళ్ళిపోతాడు. ఆ నామమే నన్ను అంటే ఆయన ధ్యానం ఎందుకుంటాడు, ఆ నామ ధ్యానంలో ఉంటాడు పరమశివుడు ఎప్పుడు కూడా. కాబట్టి ఆ నామ రుచి సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం. ఆ వాసుదేవ నామమే నా ఆహారం. పరమశివుడు ఆహారం ఏమిటి? ఆ శ్రీహరి నామం, రామనామం, గోవిందనామం, అదే నా ఆహారం అయ్యా. ఆ నామం లేకుండా సృష్టి నడవదే. ఆ నామ శక్తి వల్లే నేను శివతాండవం చేస్తూ సృష్టిని నశించేస్తున్నాను. వినాశనం వచ్చినప్పుడు పరమశివుడే తాండవంతో సృష్టిని నశింపజేస్తాడు. ఆ శక్తి ఇచ్చేది ఆ నామమే. ఎలా నేను వర్ణించలేని నామాన్ని. ఇప్పుడు ఏం చేద్దాం, డైరెక్ట్గా స్వామిని అడుగుదాం, అందరం కలిసి శ్వేత దీపానికి వెళ్దాం అని పరమశివుడు యమధర్మరాజు. ఏమవుతుంది, అందరూ మోసుకొని శ్వేత దీపానికి వెళ్తారు. శ్వేత దీపానికి వెళ్ళి పరమశివుడు బ్రహ్మదేవుడు స్వామిని వేడుకుంటారు, గోవింద
కొద్దిగా మా కష్టాలు తీర్చయ్యా, ఈ గోవింద నా విలువ మాకు తెలియట్లేదు, నువ్వే విలువ చెప్పాలయ్యా అని అంటారు. అప్పుడు స్వామి ఆన్సర్ చేస్తారు. స్వామి ఏమంటారంటే, కరెక్టే, మీరు పని చేయండి, రుద్ర బ్రహ్మ మీరిద్దరూ ఆ జీవుణ్ణి మీ భుజాలపైన ఎక్కించుకోండి, భుజాలపైన ఎక్కించి నా తొడపైన కూర్చొని పెట్టండి అంటాడు. ఇదేమిటి స్వామి చెప్పాడు కదా అని బ్రహ్మదేవుడు పరమశివుడు అతని భుజాలపైన ఎక్కించుకొని ఆ పాపి జీవుణ్ణి ఆ స్వామి తొడలపైన కూర్చొని పెడతాడు. పెట్టిన తర్వాత స్వామి నారాయణుడు అంటాడు, నా గోవింద ఒక్కసారి అంటే విలువ ఇదే. అంటే మీ భుజాలపైన ఎక్కి నా తొడపైన కూర్చుంటాడయ్యా, ఎంత మహాపాపి అయినా గోవింద అని ఒక్కసారి అంటే. అర్థమవుతుందా? గోకోటి ధానం గ్రహణేకగశ్య గంగా ఉదక కల్పవాస యజ్ఞాయితో మేరు సువర్ణధానం గోవింద కీర్తన నా సమ సత అంశహై. అంటే ఏమిటి? కోటి ఆవులు దానం చేసిన, మేరు పర్వతం బంగారు దానం చేసిన, ప్రయాగ కుంభమేళ గంగా యమున పుణ్యనదుల్లో కొన్ని కోట్ల సార్లు మీరు స్నానాలు చేసిన పుణ్యమంతా గోవిందా అని ఒక్కసారి అంటే ఆ పుణ్యంలో 100వ భాగంతో కూడా సమానం కాదు. గోవింద గోవింద అంటే ఏమిటి? 2 సార్లు గోవింద అన్నారు అంటే 2 కోట్ల ఆవులు దానం చేసినట్టే మీరు. ఆ గోవింద నామాన్ని వెలగట్టలేం. కాబట్టి అంటే ఏమిటి? స్వామి ఏమంటున్నాడు? మీ భుజాలపైన తొడపైన కూర్చుంటాడు గోవింద నామ ఒకసారి అన్నవాడు. అది గోవిందన విలువ అంటారు. అదే మీరు నిష్ఠగా భక్తిగా ప్రేమగా చేస్తే, ఎందుకంటే గొప్ప ఆచార్యులు కృప ఆ పాపికి దొరికింది కాబట్టి. గోవిందనామ ఒకటే కాదు, సంప్రదాయ విహీన మంత్ర నిష్ఫల. ఆచార్యుల ద్వారా కాకుండా మీరు హరే కృష్ణ మంత్రం జపం చేయండి, పూర్తిగా ఫలితం రాదు మీకు. మంత్ర నిష్ఫల, మంత్రం పని చేయదు. మీరు ఆచార్య మంత్రం కాకుండా వైష్ణవ ఆచార్య మంత్రం కాకుండా మీరు ఏ విష్ణునామం జపం చేసినా మంత్రం పూర్తిగా పనిచేయదు. మంత్ర నిష్ఫల అంటారు వ్యాసదేవులు పద్మపురాణంలో. కాబట్టి ఆచార్య కృపతోనే, ఆచార్య మంత్రంతోనే, ఆచార్యుల యొక్క ఉపదేశాలతోనే వైకుంఠం చేరుకోగలుగుతాం మనం. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం చెప్పే ముందే మనం ఆచార్య ఉపాసన చేస్తున్నాం, ఆచార్య మంత్రం చెబుతున్నాం. నైవేద్యం పెట్టేటప్పుడు కూడా మన నైవేద్యం ఆచార్యులకు పెడతాం. ఆరతి చేసేటప్పుడు కూడా మొదటి ఆరతి ఆచార్యులకు వెళ్తుంది. మొదటి నైవేద్యం, మొదటి ఆరతి, మొదటి మంత్రం, ఈవెన్ భగవత కథ చెప్పే ముందు కూడా ఆచార్య నామాన్ని స్మరించుకుంటాం. అక్కడ ఆచార్య కృప లేకుండా వైకుంఠం చేరుకోలేము. కాబట్టి ఆచార్య కృప ఉంది కాబట్టి ఆ మహాపాపి వైకుంఠం చేరుకున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా, అందుకే ప్రభుపాదుల వారు ఎప్పుడు మీ ఇంట్లో ఉండాలి, ఫోటోను మీ ఇంట్లో పెట్టండి. అందుకే మీ అందరికీ ఫోటోలు తీసుకొస్తున్నా బెంగళూరు నుంచి కూడా. చిన్న ఫోటో ఒకటి మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోండి. ప్రతిరోజు సర్వదేవమయో గురువు, ఒక గురువుకి ఆచార్యకి ఆరాధన చేయడం వల్ల ఏమవుతుంది? 33 కోట్ల దేవతలకు ఆరాధన చేసినట్టే మీరు. ఆచార్య కృప లేకుండా ఏది భగవంతుని పొందలేము కూడా మనం. మన కర్మలు కూడా ఎవరు తీసుకుంటారు? భగవంతుడు డైరెక్ట్గా తీసుకోడు, ఆచార్యులు తీసుకుంటారు కర్మను కూడా. కృష్ణుడు గీతలో అహంత్వా సర్వ పాప్యభ్యో అంటే కృష్ణుడు డైరెక్ట్గా తీసుకోడు. కృష్ణుడు ఆచార్యుల ద్వారా కర్మను తీసుకుంటారు ఆయన. కాబట్టి మీరందరూ కూడా ఆచార్య కృపతో గోవింద ఒక్కసారి జపం చేస్తేనే అతను అన్ని యమలోకాలు తప్పించుకుని డైరెక్ట్ వైకుంఠ లోకంతో ఎవరు మోసుకెళ్లారు? యమధరాజు మోసుకెళ్ళాడు, ఇంద్రుడు మోసుకెళ్ళాడు, బ్రహ్మదేవుడు మోసుకున్నాడు, పరమశివుడు మోసుకుని వెళ్ళి వైకుంఠం చేర్చారు. అది గోవిందనామశక్తి. కాబట్టి మీరు నిష్ఠగా చేస్తే, ప్రేమగా చేస్తే వెలగట్టలేరు. కానీ నమ్మకం తక్కువ, శ్రద్ధ లేకుండా మంత్రం పనిచేయదు. కాబట్టి మీరు శ్రద్ధగా ఒక మాలైనా చేయండి. 16 మాలలు లేకుండా వైకుంఠ ప్రవేశం లేదు. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆ పాపి జీవుడికి గోవిందనామ విలువ తెలియదు. అప్పుడు మీకు ఎంత తెలుస్తుంది కదా. ఇప్పుడు అర్థమవుతుందా? ప్రభు ఒకసారి గోవింద అన్నా సరిపోతుంది ప్రభు, రేపంతా పాపాలు చేస్తాం ప్రభు. పద్మపురాణంలో అపరాధాలు ఉన్నాయి. ఏ జీవుడైతే విష్ణునామాన్ని పాపాలు చేస్తూ విష్ణునామ శక్తితో దాన్ని మనం లేకుండా చేసుకుంటే మహాపాపం అంటుంది పద్మపురాణం. మీకు తెలిసిపోయింది కాబట్టి మీరు చేయలేరు. ఇంకా తెలియకుండా ఉంటే బాగుండి పాపాలు చేసేవని అనుకునే ఉంటారా మీరు? చూడండి. కాబట్టి ఆ నామశక్తి తెలిసిన తర్వాత అది చేస్తే ఏమవుతుంది? మళ్ళీ తప్పులు చేస్తే మహా అపరాధం అవుతుంది అది. కాబట్టి మీరు ఇప్పుడైనా 16 మాలలు రావాలి. మీరు శరీరం వదిలే లోపల గోల్ పెట్టుకోండి.
16 ల్యాండ్లు, 16 ప్లాట్లు, 16 ఇల్లులు, 16 బిజినెస్లు కాదు. ఎక్కడ రావాలి? 16 మాలలకు రావాలి. అంతా 16 నెంబర్ బాగానే ఉంది ప్రభు, 16 పెట్టుకుంటాం అయితే మైండ్లో మేము. 16 అంటే అన్నింటిలో 16 పెట్టద్దండి, దేనికి 16 పెట్టండి. శరీరం వదిలే లోపల 16 మాలలు రావాలి. ఎందుకంటే 16 మాలలు లేకుండా వైష్ణవ ఆచార దీక్ష తీసుకోలేము. మీరు శిష్యులంటే సరిపోదు కదా, ఆచార్య మిమ్మల్ని స్వీకరించాలి శిష్యుడిగా. ఆయన మిమ్మల్ని స్వీకరించాలని మీరు నియమాలు పాటించాలి కదా. చెప్పాను కదా, వైకుంఠ మార్గం రాళ్ళతో రప్పతో నిండిపోయి ఉంటుంది, మొదట కనపడుతుంది అలాగా. కానీ ఒక అడుగు వేసి వెళ్తేనే ఓ ఇది బాగానే ఉంది అనిపిస్తుంది. ఆ మొదటి అడుగే కష్టం. లాగేస్తూ ఉంటుంది కోరికలను, మనసు లాగేస్తూ ఉంటుంది. అప్పుడేనా ఇంకా 80 ఏళ్ళైనా సరిపోలేదే, 90 ఏళ్ళైనా సరిపోలేదు, అప్పుడేనా అప్పుడే స్వామి. డెత్ బెడ్లో ఉన్నప్పుడు అప్పుడేనా స్వామి, అప్పుడు ఇంకెప్పుడు చెప్పండి. కాబట్టి ఆయుష్ వచ్చే లోపలే మనం జీవితాన్ని ముగించేసేయాలి. హరే కృష్ణ మహామంత్రంకి జై, శిల ప్రభుపాదకి జై, భాగవతంకి జై.